శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అలానే సార్ ఇప్పుడు మనము ఈ మహాభారతం టైంలో ఈ కొన్ని అస్త్రాలను ప్రయోగించడం చూస్తూ ఉంటాం. అవును. నాగాస్త్రం అంటే కొన్ని అస్త్రాలు, అసలు రకరకాల అస్త్రాలు, పలానా ఒక్కొక్కరికి ఒక్కొక్క అస్త్రం స్పెషాలిటీ ఉంటుంది. ఆ! దాన్ని ఎలా తీసుకోవచ్చు? ఏ టెక్నాలజీ ఉండుంటుంది అప్పుడు? అసలు ఎలా పాసిబుల్ అయి ఉంటుంది? ఆ అస్త్రాలకు ఉండే దా పవర్స్ కానివ్వండి. దాదాపుగా దీనికి ఆన్సర్ ఫస్ట్ క్వెషన్‌లోనే ఇచ్చేసేసాను నేను. ఓకే. దాదాపుగా. ఓకే. సరే అడిగారు కాబట్టేసేసి ఇప్పుడు మనకి అస్త్రాలు, శస్త్రాలు అంటారమ్మా. హ్మ్. అస్త్రము, శస్త్రము అనేటువంటిది మన సనాతన ధర్మంలోనే పిలుస్తారు. హ్మ్. శస్త్రము అనేటువంటిది ఏంటంటే మామూలుగా కత్తి, డాలు, గద ఇలాంటి వాటిని వచ్చినప్పుడు మనం శస్త్రాలు అంటాం. హ్మ్. అస్త్రాలు అనేటువంటిది ఏంటంటే మంత్రబలముతోటి పనిచేసేటువంటివి అంటారు. మళ్ళీ వన్స్ అగైన్ మంత్రబలముతోటి మామూలుగా బాణం అంటే ఎవడైనా వేసేస్తారు. మీరైనా నేనైనా వేసేయొచ్చు. కానీ కొన్నింటిని ప్రయోగించాలంటే మంత్రబలం అనేటువంటిది ఉండాలి. హ్మ్. మంత్రబలం అనేది ఉండాలి. ఇప్పుడు అంటే అస్త్రానికి శాస్త్రం తోడవ్వాలి. శస్త్రం తోడవ్వాలి. ఓకే. అంటే శస్త్రము అనేటువంటి మంత్రబలంతో వెళ్ళేటువంటిది. వెళ్ళేది. ఓకే. అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు సపోజ్ మనం ఇప్పుడు మిసైల్స్ ఉన్నాయి ఇప్పుడు. ఇది ప్రయోగించాలి అని చెప్పేసేసనంటే దానికి ఒక పాస్వర్డ్ అనేటువంటిది ఇవ్వాలి. హ్మ్. కంపల్సరీగా. మరి పాస్వర్డ్ ఎందుకు ఇవ్వాలమ్మా దానికి? అవసరమా? అది వీళ్ళేం ఎలక్ట్రానిక్ చెప్తున్నాను. ఇందాక కూడా చెప్పాను. ఎలక్ట్రాన్స్ ద్వారా కంట్రోల్ అయ్యేటువంటిది ఇది. కానీ దీనికంటే అడ్వాన్స్డ్ వచ్చేసేటప్పటికేనంటే ఒక ఆడియో అంటే శబ్దము ద్వారా ఒక సందేశం అనేటువంటిది ఇవ్వటం అనేటువంటిది అక్కడ పాస్వర్డ్ అవుతుంది. నేను ఫస్ట్ వీడియోలో కూడా చెప్తున్నాను. మన విగ్రహారాధన జరిగేటప్పుడు అనేటువంటిది అంటే ఈ మంత్రబలం అనేటువంటిది ఉంటుంది. అది పనిచేస్తుంది. ఒక మనిషి బ్రెయిన్లో ఒక సాఫ్ట్వేర్ ఎక్కించగలిగినప్పుడు సేమ్ అలాగనే ఈ వీటిల్లో కూడాను దానికి ఒక మంత్రం అనేటువంటిది ఉంటుంది. ప్రతిదానికి కూడా ఒక మంత్రం అనేటువంటిది ఉంటుంది. మీకు గుర్తుండే ఉంటుంది. కురుక్షేత్ర యుద్ధంలో వచ్చేసేటప్పటికి కర్ణుడికి ఏ అస్త్రం యొక్క మంత్రం అనేటువంటిది గుర్తుకు రాలేదంటారు. ఎందుకు? పరశురాముడి యొక్క శాపం అనేటువంటిది ఉండటం వలన అతనికి ఏ అస్త్రం యొక్క మంత్రం గుర్తు రాలేదు. అందుకని ఏమీ ప్రయోగించలేకపోయాడు ఆయన. చిట్ట చివరిలో ఒక అగ్ని అస్త్రాన్ని మాత్రమే ప్రయోగించాడు. ఎందుకంటే అది పరశురాముడు ఇచ్చినటువంటిది కాదు. అది ఇంద్రుడు ఇచ్చినటువంటి వజ్రం ఇదనమాట. సో అంటే ఆ పాస్వర్డ్ చెప్పి దాన్ని ప్రయోగిస్తారు. అంటే వీళ్ళకైనా పాస్వర్డ్ ఉండేది, మనకు లేదంటే మరి. కాకపోతే దీనికంటే అడ్వాన్స్డ్. ఇప్పుడు మనము సెల్ ఫోన్లో వాయిస్ టైపింగ్ చేస్తాం. ఇంతకుముందు చేతితోటి చేసేవాళ్ళము. అంటే ఇప్పుడు కనిపెట్టిన అణుబాంబులు కానివ్వండి, వాటికి 100 రెట్లు ఎక్కువ ఉంటాయి అంటారా అవి? కాదమ్మా, అవి చాలా క్యూట్ సైజులో ఉంటాయి అవి. ఓకే. అయితే ఏంటంటే ఇందులో ఇప్పుడు సపోజ్ బ్రహ్మాస్త్రము అని చెప్పేసి అంటాం మనం. మన బిగ్ బ్యాంగ్ థియరీ అనేటువంటి దాంట్లో కనుక వెళ్ళినామంటే బిగ్ బ్యాంగ్లో చెప్పినటువంటిది ఏంటంటే బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత మొట్టమొదటిగా వచ్చినటువంటిది గ్యాస్గా తయారైంది. తర్వాత లిక్విడ్ స్టేజ్కి వచ్చింది. తర్వాత సాలిడ్ స్టేట్కి వచ్చింది అని చెప్పేసి అంటారు వీళ్ళు చెప్పినటువంటిది. ఆ వచ్చినటువంటి గ్యాస్ ఏంటి అని అంటే సింగిల్ ఎలక్ట్రాన్ కలిగి ఉన్నటువంటి హైడ్రోజన్ అని చెప్పేసి చెప్పారు. ఈ రోజున అదే హైడ్రోజన్ బాంబు తయారు చేస్తున్నారు. ఆటం బాంబు కంటే కొన్ని వేల రెట్లు పవర్ఫుల్ అనేటువంటిది హైడ్రోజన్ బాంబు. కొన్ని వేల రెట్లు. ఈరోజు మనం ఇండియాలో కూడా ఉన్నాయి, అందరూ తయారు చేసుకున్నారు. మరి మన పురాణాలు కనుక తీసుకుని సృష్టి ఇలా మొదలైంది అనేటువంటిది ఇది బిగ్ బ్యాంగ్ థియరీ. అయితే మన పురాణాల ద్వారా కనుక థియరీ మనం తీసుకుంటే ఏం చెప్పినారంటే మొట్టమొదటిలో మనకు తయారైనటువంటిది పుట్టినటువంటిది బ్రహ్మ పదార్థం వచ్చింది అని అంటారు. బ్రహ్మ పదార్థం అది వాయు రూపంలో ఉన్నది, దట్ ఈజ్ శివ అని చెప్పేసి అంటారు. మరి ఆ బ్రహ్మ పదార్థంతో వీళ్ళు బ్రహ్మాస్త్రం తయారు చేశారు, దట్ ఈస్ హైడ్రోజన్ బాంబు. ఆ బ్రహ్మ పదార్థం అంటే వీళ్ళు చెప్పిన హైడ్రోజన్, వీళ్ళు చెప్పిన బ్రహ్మ పదార్థం రెండు ఒకటే. ఆ బ్రహ్మ పదార్థముతోటి తయారు చేసినటువంటిది బ్రహ్మాస్త్రం, ద మోస్ట్ పవర్ఫుల్ అన్నమాట. అంటే ఇప్పుడు హైడ్రోజన్ బాంబు అనేటువంటిది ఎంత పవర్ఫుల్లో వాళ్ళ బ్రహ్మాస్త్రం అంత పవర్ఫుల్. అలా అయితే ఇవన్నీ గైడెడ్ మిసైల్ అంటే మొన్న మన బ్రహ్మోస్ ఉంది.
మన ఆపరేషన్ సింధూర్లో మన వాళ్ళు ప్రయోగించారు. ఉమ్. అది ఎలా చేసిందంటే ఒక ఎయిర్ బేస్ని హిట్ చేయాలి. అది దగ్గర దగ్గర 15 అడుగులు పైన దాని మందం ఉంటుందన్నమాట. దాని సీలింగ్ కానీ ఇది మొత్తం గోడలు అవన్నీ కూడా. ఓకే. అలాంటి దాంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయి ఒక మిసైల్ హిట్ చేయడం అంటే జరగని పని. ఏం కాదు, జస్ట్ ఓన్లీ అలా దెబ్బ దెబ్బ తగిలినట్టుంది అంతేగాని అది డ్యామేజ్ కాదు. ఉమ్. కానీ బ్రహ్మోస్ ఏం చేసిందంటే సెంట్రల్ ఏసీ తెలుసు కదమ్మా, హెచ్విఏసీ అంటారు, Yes, yes. హీట్ వెంటిలేషన్ అండ్ ఎయిర్ కంట్రోలింగ్ సిస్టమ్ అనేటువంటి ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్. అది మన మాల్స్లో ఇలా ఉంటుంది, అవును సెంట్రల్ సార్, ఏసీ వస్తుంది. సెంట్రల్లో ఉంది. ఆ. దీనికి ఒక ఎయిర్ డెక్ట్ ఉంటుంది. ఫ్రెష్ ఎయిర్ లోపలికి రావడానికి, హాట్ ఎయిర్ బయటికి వెళ్ళడానికి ఒక డెక్ట్ ఇస్తాడనమాట ఇలాంటిది. Yes, yes. అది మహా ఉంటే ఒక 40 ఇంచెస్ అలా ఉంటుంది ఉమ్. అంతే. అది ఉమ్. ఈ బ్రహ్మోస్ అందులోకి వెళ్ళిపోయి దూరి వెళ్ళిపోయి కుట్టేసింది మాది. ఎక్కడో దాన్ని ప్రయోగిస్తే వెళ్ళిపోయి అంత యాక్యురేట్గా ఉమ్. వెళ్ళిపోయి కొట్టేసింది దాన్ని. ప్రపంచం బిత్తరపోయింది ఏంద్రబాబు అని. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా అది అలా వెళ్ళి కొట్టాలంటే శాటిలైట్ ద్వారా కంట్రోల్ అవుతుంది. ఓకే. శాటిలైట్ అంటే ఇప్పుడు మనకి జీపీఎస్ తెలుసు, అది ఒక 100 మీటర్స్ అటో ఇటో చూపించింది అది. ఉమ్. కానీ మనకున్నటువంటి నావిక్ ఉమ్. ఎంత యాక్యురేట్ అంటే ఇంత ఇంత ప్లేస్ని యాక్యురేట్గా వెళ్ళిపోయి కొట్టేసేస్తుంది. బా. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియా. అందరూ ఆశ్చర్యపోయారు నావిక్ ఎంత ఉందా అనేటువంటిది. ఉమ్. 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 దీస్ ఆర్ ఇవన్నీ కూడా గైడెడ్ మిసైల్స్ అన్నమాట. అంటే దాన్ని ఒకసారి టార్గెట్ ఫిక్స్ చేసేస్తే మీరు మధ్యలో ఎన్ని అడ్డంకులు తీసుకొని వచ్చినా అది వెళ్ళిపోతుంది అనమాట. రైట్. మరి వీళ్ళ దగ్గర ఉంది అప్పట్లో కూడా టార్గెట్ గైడెడ్ మిసైల్స్. ఏమిటంటే మనం విన్నాము కురుక్షేత్ర యుద్ధం జరిగేటువంటి సమయంలో ఉమ్. ఈ సైంధవుడిని ఒక తలని వేరు చేస్తాడు. ఉమ్. శిరస్సు ఖండించిన తర్వాత కృష్ణుడు అంటాడు, అర్జున అది నేల మీద పడకూడదు, ఎందుకంటే అది ఎవరి ద్వారా నేల మీద పడిందో వాళ్ళ తల 1000 ముక్కలు అవుతుంది. కాబట్టి ఆ వరం ఇచ్చినటువంటి అతని తండ్రి. కాబట్టి అతని తండ్రి ఇప్పుడు అక్కడ సంజయవందనం చేస్తున్నాడు. ఉమ్. అతని చేతుల్లో పడే విధంగా కుట్టున్నాడు. ఎక్కడో కురుక్షేత్ర యుద్ధంలో ఇతని తల వెళ్ళిపోతే ఆ తలను తీసుకుని వెళ్ళి అది ఎంత యాక్యురసీ అంటే ఇప్పుడు ఇదైనా ఇంత డిస్టెన్స్లో యాక్యురసీ కొట్టిందమ్మా. అవును. వాళ్ళు ఇంత దీంట్లో కొట్టేసేసి అంటే మాట్లాడి మేడం ఒక అరచేయి ఉమ్. అంటే ఎంత యాక్యురసీ ఉంటుంది ఇది. ఓకే. వెళ్ళిపోయేసేసి ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడో మరి శాటిలైట్స్ ఉన్నాయా అనేటువంటిది. శాటిలైట్స్ లేవే అప్పట్లో, మరి అది ఉన్నాయా లేవా? ఉమ్. ఇప్పుడు అది కంట్రోల్ అవ్వాలని అంటే ఇక్కడెక్కడో యుద్ధ భూమిలో ఉన్నారు వీళ్ళు, అతను అక్కడెక్కడో నదీ స్నానం చేస్తూ ఉన్నాడు, అది మన సంధ్యావందనం చేస్తూ ఉన్నాడు. ఇలాగ నీళ్ళు అలా పంపిస్తూ ఉంటే ఎంత ప్లేస్ ఉంటుందమ్మా ఇది. ఈ ప్లేస్కి యాక్యురసీ చూసి కొట్టేయడం ఏంటది. సూపర్. దట్ ఈస్ పాశుపతాస్త్రము, అంటే పశుపతి అస్త్రము. పశుపతి మంచి శివుడు, శివుడు అని చెప్పేసి అంటే వాయువు. జనరల్గా గైడెడ్ మిసైల్స్ అనేటువంటి దేనితోటి ఆపరేట్ అవుతాయి అని చెప్పేసి అంటే ఏరోడైనమిక్స్ మీద. ఓకే. అంటే గాలిని బట్టి ఇప్పుడు మన ఫ్లైట్ అయినా ఇంకోటైనా కానివ్వండి, అది టేక్ ఆఫ్ అవ్వాలి అన్నా ఎగురుతుంది అని చెప్పేసి అన్నా డిపెండ్స్ అపాన్ ది ఏరోడైనమిక్స్. గాలిని కంట్రోల్ చేస్తూ గాలి ద్వారా కంట్రోల్ అవుతూ వెళ్ళేటువంటి దట్ ఈస్ గైడెడ్ మిసైల్. అంటే పశుపతి ద్వారా కంట్రోల్ అయ్యి వెళ్తుంది కాబట్టి పశుపతాస్త్రం అని చెప్పేసి Yes, yes. దట్ ఈస్ Yeah. ప్రతి ఒక్కటి కూడాను. ఉమ్. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ మనం తీసుకుందాం. ఒక మిసైల్ వీళ్ళు వదిలేరు, ఇప్పుడు సరే దాన్ని మళ్ళీ అబౌండ్ చేసేద్దాం, ఆపేద్దాం అని చెప్పేసి అనుకుంటే తిరిగి మళ్ళీ వచ్చి వీళ్ళ దీంట్లో ఆ కెనాన్ ఏదైతే క్యానన్లో నుంచి వీళ్ళు దాన్ని ప్రయోగిస్తారో తిరిగి అందులో వచ్చి కూర్చోదు అది. దాన్ని ఏ సముద్రంలోనో ఎక్కడో చోట సరే ఓకే అని చెప్పేసి వీళ్ళు కంట్రోల్ చేయగలిగితే తీసుకెళ్ళిపోయేసి ఏ సముద్రంలో ఎక్కడో పడేస్తారు దాన్ని. కానీ వీళ్ళకి అలా కాదు, ప్రయోగం ఉపసంహారం కూడా తెలుసు, ప్రయోగించడం తెలుసు, దాన్ని మళ్ళీ ఉపసంహరించి మళ్ళీ వెనక్కి తీసుకోవడం కూడా తెలుసు. ఓకే. మరి చెప్పండి అమ్మ, ఈ టెక్నాలజీ గొప్ప ఆ టెక్నాలజీ గొప్ప. ఇక వరుణాస్త్రం అని చెప్పేసి అంటారు. వరుణాస్త్రం అంటే ఆ అస్త్రాన్ని ఉపయోగిస్తే మొత్తం సైనికులు మొత్తం అందరూ కూడా కొట్టుకెళ్ళిపోతారు వరదల్లో, వరదల్లాగా వచ్చేసి కొట్టుకెళ్ళిపోతారు. మరి ఒక ఏంటంటే బాణంలో వరదలు ఎట్లా వస్తారా బాబు పట్టుకుంటారు. నేను ఒకప్పుడు ఒక జేమ్స్ బాండ్ మూవీ చూసాను నేను. అదేంటంటే ఒక పెద్ద చెరువు, ఆ చెరువుకి అండర్ గ్రౌండ్లో ఒక పెద్ద ఇది ఉంటుంది, రీసెర్చ్ సెంటర్ ఉంటుంది. ఓకే. వీళ్ళది సైన్స్ రీసెర్చ్ సెంటర్ ఉంటుంది అన్నమాట, డిఫెన్స్ వాళ్ళది. అది బయటికి రావాలి అని చెప్పేసి అన్నప్పుడు దాన్ని ఒక రావాలన్నప్పుడు ఆ నీరు మొత్తం అంతా కూడా రీసెర్చ్ సెంటర్లోకి వెళ్ళిపోతాయి, కంప్రెస్ అయిపోయేసేసి పెద్ద పెద్ద ట్యాంక్స్లోకి వెళ్ళిపోయి నిండిపోయేసేసి అందులోంచి ఒక పెద్ద డిష్ లాగా వచ్చింది, అది సమ్ లేజర్తో సమ్ అనమాట. అది
మళ్ళీ దాన్ని మూసేయాలని చెప్పేసి అన్నప్పుడు మళ్ళీ ఈ వాటర్ కంప్రెస్ అయినటువంటి వాటర్ మొత్తం అంతా కూడాను చెరువులాగా మారిపోతుంది. మళ్ళీ ఎవరికి కనిపించదు. సరే అది మూవీ అనుకుందాం. ఉమ్, కానీ అది రియల్ అది. ఈ రోజున ఇండియాలో ఒక ప్లాంట్ ఉంది. అది ఎక్కడుందో నేను చెప్పకూడదు. డిఫెన్స్‌కి సంబంధించింది అది. ఓకే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 1000 లీటర్ల వాటర్‌ని ఒక 1 లీటర్ వాటర్‌గా కంప్రెస్ చేస్తారు. ఓకే అది డిఫెన్స్‌దనమాట. ఉమ్, ఉమ్, నేను వెళ్ళున్నాను అక్కడికి నేను. ఉమ్, కొన్ని వేల ఎకరాల్లో ఉంటది అది. ఓకే దాన్నేంటంటే న్యూక్లియర్ ఫ్యూజన్‌కి వాడతారు ఆ వాటర్‌ని. హైలీ కాన్సంట్రేటెడ్ వాటర్ అనమాట. ఓకే ఉంది. ఏంటి సార్ దానివల్ల ఏమవుతుంది? న్యూక్లియర్ ఫ్యూజన్‌కి వాడతారమ్మా అది. ఓహో న్యూక్లియర్ ఫ్యూజన్‌లో వాడతారనమాట దాన్ని అది. ఓకే ఆ వాటర్‌ని. ఓకే అందులో పనిచేసేటువంటి అతను మా బావగారే మళ్ళీ ఎవరో కాదు. మా కోడలు వాళ్ళ ఫాదర్. అన్నయ్య వాళ్ళ కోడలనమాట. వాళ్ళ ఫాదరే. ఓకే ఓకే. అంటే ఎలా చేస్తారు ఏంటి అనేటువంటిది అది మొత్తం తెలిసినటువంటిది అది. సో దట్ ఈస్ పాసిబుల్. మరి ఆ రోజుల్లో కూడా ఉంది అదే టెక్నాలజీ. ఒక అస్త్రం లోపల ఈ యొక్క కంప్రెస్డ్ వాటర్‌ని కొన్ని వేల లీటర్ల వాటర్‌ని కంప్రెస్ చేసేసి పెట్టేసేసేస్తారు. ఎస్ దాన్ని ఎప్పుడైతే ప్రయోగిస్తారో అది పెద్ద వరదలాగా వచ్చి కొట్టుకెళ్ళిపోతారు వాళ్ళు. అది పాసిబుల్ కాదు అంటానికి లేదు. ఈ రోజున ఉంది అది. ఈ టెక్నాలజీ దీనికని చెప్పాను కదమ్మా. ఆ రోజున టెక్నాలజీ ఒక మహాసముద్రం అయితే ఈ రోజున టెక్నాలజీ నీటి బిందువే. కరెక్ట్ కానీ అది ప్రూవ్ చెప్పడం కోసం ఇలాంటిది ఒకటి ఉంది అనేటువంటిది చెప్తున్నాను అనమాట ఇక్కడ అంతే. అది ఎస్ దట్ ఈస్ కాల్డ్ వరుణాస్త్ర అని చెప్పేసి అంటారు. అలానే ఈరోజు మనము కొన్ని బాంబులు చూస్తుంటాం. దీపావళికి వీటికి ఫంక్షన్లకి వీటికి పేలుస్తుంటారు. పైకి వెళ్ళిపోసేసి ఇలాగా వచ్చేస్తాయి. పులుపులు వచ్చేస్తాయి. అవ్వైసవేలు అంటారు కదా అవి. అప్పట్లో ఉండేటువంటిది ఆగ్నేయాస్త్రం. అదేంటంటే వెళ్ళిపోయి ఏదో ఒక దగ్గర మంట పెట్టడం అనేటువంటిది కాదు. ఈ విధంగానే అది వెళ్ళిపోయేసేసి డిస్ట్రిబ్యూట్ అయిపోయేసి మొత్తం ఒకేసారి కాల్చేసేస్తుంది అనమాట. అది జస్ట్ లైక్ ఇప్పుడు కొన్ని బాంబ్స్ కూడా ఉన్నాయి మనకి మిలిటరీ వాళ్ళే కొన్ని. అదేం చేస్తుందంటే అలా వెళ్ళిపోయి కింద పడిన తర్వాత మళ్ళీ పేలి పైకి లెగుస్తుంది. అది పైకి లెగిసి 4 వైపులకి కూడా చిన్న చిన్న బాంబ్స్ని డిస్ట్రిబ్యూట్ చేసేస్తుంది, వెళ్ళిపోతుంది. అవి అక్కడికి వెళ్ళి పేలిపోతుంది. అటువంటి ఒక అస్త్రం వచ్చేసేటప్పటికే ఆగ్నేయాస్త్రం అనమాట. పాశుపతాస్త్రము, ఆగ్నేయాస్త్రము, వారుణాస్త్రము. సో ఇవన్నీ కూడా ఇప్పుడు వీళ్ళకి తెలిసినటువంటిది కాదు. అయితే ఇక్కడ గొప్పతనం అనేటువంటిది ఏంటంటే వీళ్ళు దీన్ని వేయాలి అని చెప్పి ప్రయోగించాలంటే దీనికి ఒక కెనాన్ పెట్టి లేదంటే ఒక లాంచ్ ప్యాడ్ పెట్టి ఇవన్నీ పెట్టాల. వాళ్ళు అట్లాగా చేతులతో వేసేసారు. దీనికి వాళ్ళు పాస్వర్డ్ చెప్పేవాళ్ళు. దాన్ని అదే బ్రహ్మాస్త్రానికి ఒక మంత్రం ఉంటుంది, వారుణాస్త్రానికి ఒక మంత్రం ఉంటుంది, ఆగ్నేయాస్త్రానికి ఒక మంత్రం ఉంటుంది, పాశుపతాస్త్రానికి ఒక మంత్రం ఉంటుంది. ఇలాగా ప్రతిదానికి కూడా వాళ్ళకి పాస్వర్డ్ ఉంటుంది. మరి వీళ్ళు మేము కొత్తగా కనిపెట్టాం పాస్వర్డ్ ఉండాలనేటువంటిది ఏం లేదు. అది అప్పట్లోనే ఉండేది. దట్ ఈస్ అయితే అది కూడా నేనంటే ఒక శబ్దము ద్వారా ఆ పాస్వర్డ్ అనేటువంటిది ఇస్తూ అది ఎంత దూరం ప్రయాణిస్తే దానితో వీళ్ళు కమ్యూనికేట్ చేస్తూ ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని మళ్ళీ తిరిగి వెనక్కి కూడా తీసుకొని రాగలిగేటువంటి అంతటి టెక్నాలజీ కలిగిన వాళ్ళమ్మ వాళ్ళు. ఈ రోజున అది లేదు. ఇంకా ఆ స్థాయికి రాలా వీళ్ళు. ఇంకా వస్తారేమో చూద్దాం అది.